హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇక్కడైతే నేను ఫ్రెష్గా రెడీ అవుతున్నానంటే ఎక్కడికి లేదు, ఈవినింగ్ అనమాట. ఇదైతే ఈవినింగ్ 6 to 6:30 ఆ టైంలో అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అండ్ వరలక్ష్మి వ్రతం పూజ ఉంది. అంటే వ్రతం చేయరు వాళ్ళ ఇంట్లో, మామూలు పూజలాగా అలా చేసుకుంటారనమాట. వ్రతం అయితే అలవాట్లేదు. సరే తాంబూలానికి పిలిచారు, అందుకనేసి ఈవినింగ్ అంటే మామూలుగా అయితే శారీ కట్టేసుకోవాలి. సరే శారీ ఎందుకులే అనేసి ఇది కూడా కొత్త డ్రెస్ అని నేను ఇంకా ఇదే వేసేసుకున్నాను. అండ్ ఈవినింగ్ అయిపోయింది, నేను అప్పుడే ఫ్రెష్ అయ్యి ఇంకా హెడ్ బాత్ చేసుకొని అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇంకా శారీ కట్టుకునే అంత ఓపిక లేదు, ఎందుకంటే కొంచెం హెడేక్ అలా ఉండిందనమాట. అందుకనేసి సరే అని ఫ్రెష్గా ఏదోటి రెడీ అయిపోయి ఇక్కడ రెడీ అవుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను జడ వేసుకుంటున్నాను కదా, ఈ జడ వచ్చేసి ఈ టైపు మా అమ్మ కాలేజీ స్కూల్ అప్పుడైతే ఎక్కువ ఈ జడే వేసేది అనమాట. అండ్ చాలా రోజులు అయిపోయింది, రోజులేమి సంవత్సరాలు అయిపోయింది అనమాట ఇలా వేసుకొని. అండ్ ఇదైతే ఈ టైప్ జడ నా పెళ్ళి కాకముందు బర్త్డే అప్పుడు వేసుకునేది, మళ్ళీ ఇప్పుడే వేసుకోవడం అనమాట. ఇక్కడ మా అమ్మ తిడుతూ జడేస్తుంది. ఎందుకంటే మా కార్తీక్ రెడీ అయిపోయాడు, ఇంకా నువ్వు రెడీ కావాలి, ఇంకా రెడీ అవ్వలేదు అనేసి గబగబా జడేసేసి బయలుదేరని చెప్తుంది అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నిజంగా ఈ డ్రెస్ అయితే చాలా బాగుందన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇది మనకి వరలక్ష్మి వ్రతం అయింది కదా, అంటే మా వదిన వాళ్ళ ఇంట్లో దాని నెక్స్ట్ వీక్ ఫ్రైడే అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేశారు, అంటే వ్రతం కాదు జస్ట్ పూజలాగా చేసుకుంటారనమాట. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను. జస్ట్ అంటే కొత్త డ్రెస్సే, దీన్ని ఏమంటారు పేరు కూడా తెలియదు, కానీ డ్రెస్ అయితే మాత్రం సూపర్. అంటే ఇక్కడ వచ్చి మాకు షాప్లో అంటే మా ఇంటి దగ్గర వస్తారనమాట, అక్కడైతే నేను తీసుకున్నాను. డ్రెస్ అయితే సూపర్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మీకు ఫుల్ ఫోటో కూడా లాస్ట్లో అప్లోడ్ చేస్తాను, అయితే చూసేయండి ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తాంబూలం ఇచ్చింది. అండ్ ఒక 10 minutes అలాగే స్పెండ్ చేశాను అనమాట. నేను మా వదిన ఇద్దరు వెళ్ళాము, అంటే ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడే మా ఫ్రెండ్ పెట్టుకుంటుంది వరలక్ష్మి వ్రతం, అప్పటికైతే ఖచ్చితంగా ఒక 3 hours అన్నా స్పెండ్ చేయాలన్నమాట. అక్కడికి వెళ్ళకుండా నేను ఒక మంచి వీడియో అనేది తీస్తాను. చెప్పాను కదండి, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫ్రైడే, దాని నెక్స్ట్ వీక్ మా ఇంకొక ఫ్రెండ్ ఉంది దివ్య అని, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఫ్లైఓవర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుంది, మొత్తం కూడా ఎంత బాగా కట్టేశారు అసలు. ఇటు సైడ్ ఎప్పుడు ఎండ కాస్తూ ఉంటుందన్నమాట, చాలా నీడగా ఉంది ఇప్పుడైతే. అండ్ ప్రెసెంట్ వచ్చి చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం కూడా తీసుకొచ్చేసాను అనేసి, అక్కడ తీసుకున్న వీడియో అనమాట. తను ఇక్కడ ట్రేస్ సెలెక్ట్ చేసుకోమని పెట్టింది. అంటే చెప్పాను కదా ఏదో ఒకటి ఉపయోగపడే వస్తువు అలా తాంబూలంలో పెట్టిస్తారనేసి. తను వచ్చేసి కాఫీ ట్రేస్ ఉంటాయి కదా, అవి కొనుక్కొచ్చిందనమాట. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోమని. అండ్ నేనైతే అండి ఇక్కడ వచ్చేసి మా వదిన నేను ఇద్దరం వచ్చామని చెప్పాను కదా, అక్కడ జస్ట్ ఒక 10 minutes మాత్రమే ఉన్నానన్నమాట, అంత వీడియో ఏం తీసుకోలేదు. తను ఇక్కడ తాంబూలం ఇచ్చింది ట్రే సెలెక్ట్ చేసుకోమనేసి, అందుకని ఇక్కడ జస్ట్ నేను వాయిస్ ఇస్తున్నాను. కానీ చాలా గలవాగా ఉందన్నమాట, అంటే వాళ్ళకి రోడ్డు పైకే ఉంటుందన్నమాట, మెయిన్ రోడ్లోని ఇల్లు. అండ్ అక్కడైతే ఫుల్ ట్రాఫిక్, అలాగే ఇంకా పిల్లలు ఉన్నారు, అందరం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అంత సౌండ్ ఎఫెక్ట్ అంతుంది, అందుకనేసి నేను ఒరిజినల్ వాయిస్ తీసేసి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అంటే తను పూజ చేసిందని చెప్పాను కదా, ఏం పూజ చేశారని అడుగుతూ దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నామన్నమాట. అని చెప్పాను కదండి, అక్కడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చి నేను ఇంటికి కూడా వచ్చేసాను. ఇది నెక్స్ట్ ఫ్రైడే అనమాట, నెక్స్ట్ వీక్ ఫ్రైడేలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను కదండి. ఇక్కడ వచ్చేసి మన తిరుపతిలో తాజ్ హోటల్ అనమాట. అండ్ నేను అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది కొంచెం, అందుకనేసి ఇక్కడ నేను మీకు జూమ్ చేసి మరీ చూపించాలనుకో ట్రై చేశాను. కానీ దగ్గరికి వెళ్ళగానే ఎంత బాగుందంటే నిజంగానే, అంటే ఇంతవరకు అయితే వెళ్ళలేదు, ఇంకెప్పుడైనా వెళ్తామేమో, ట్రై చేయాలి. మరి చాలా బాగుంటుందని అంటారు అక్కడంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంటికి దగ్గరలో చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ కూడా ఎంత నేచర్ అంటే నిజంగానే తెల్లవారు లేయంగానే అంత బాగుంటుందని మా ఫ్రెండ్ అయితే చాలాసార్లు చెప్పింది నాకు. ఇంకా ఈ రైనీ సీజన్ అలా వచ్చిందనుకోండి, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట.
అంటే అక్కడ వచ్చేసి అంటే మనకు అంత ఎంత ఉండదు, అలా అంత చలిగా ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా వీధిలో మొత్తం అంటే అప్పుడే వర్షం పడి ఆగినట్టుంది. ఇక్కడైతే ఫుల్. అండ్ మా ఫ్రెండ్ అయితే చాలా బాగా చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ రైనీ సీజన్ అప్పుడైతే సూపర్గా ఉంటుందని చెప్తుంది. తనైతే ఫుల్గా ఈ ఏమంటారు అంటే ట్రాఫిక్కి కొంచెం దూరంగా అంత దుమ్ము ధూళి ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా లైఫ్ అయితే లీడ్ చేస్తుందనమాట. అండ్ వాళ్ళ ఇల్లు కూడా ఈ మధ్య కట్టుకున్నారు. అండ్ కట్టి కూడా ఒక 1 ఇయర్ ఏమో అయినట్టుంది. అండ్ ఐడియా కూడా లేదు, 1 ఇయర్ కూడా కానట్టుంది. వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. చాలా పెద్ద ఇల్లు అండి, బాగుంటుంది. నేను వీడియో తీస్తాం అనుకున్నాను కానీ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఎందుకులే అని నేను అడగలే. వాళ్ళు కూడా కొంచెం అంత కెమెరా ముందుకు వచ్చేంత ఇదైతే కాదనమాట. అండ్ ఇక్కడికి వచ్చాము, సడన్గా కేక్ కటింగ్ పెట్టిందనమాట తను. అంటే ఇక్కడ కూర్చోంది కదా దాత్రి అమ్మాయి పేరు, తనది లాస్ట్ వీక్ అనమాట బర్త్డే. సరే అందరం కలిసాం కదా అని కేక్ కూడా తెప్పించి ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేయిస్తుంది. పూజ అయిపోయింది. పూజ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. పూజ అయిపోయి భోజనం చేశాక మేము కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసాం. ఇంకా పిల్లలు కూడా అందరూ ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఇది ఫైర్ అనమాట. అది ఏంటో నాకు తెలీదు, ఫైర్ ఏదో చెప్పారు. దాన్ని మేము ఏం చేసామంటే రివర్స్లో కేక్లో పెట్టేసి బాటం వెలిగిస్తున్నాం అనమాట. అలాగే వెలిగించకూడదు, రివర్స్లో టాప్లో వెలిగించాలని చెప్పింది. సరే చాలాసేపు ట్రై చేసాం. అంటే నాకు తెలీదు, అది ఎందుకు కొత్తగా ఉండింది. అండ్ ఇక్కడ మీరు మా కార్తీక్ని చూస్తున్నట్టయితే వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ ఉంటారనమాట. మేము ఈ ఇంట్లో కాకుండా ఇంతకుముందు ఉన్న ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి కలిసిపోయి బాగా ఫ్రెండ్లీగా ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడైతే అందరం ఒక్కొక్క మూలకి వెళ్ళిపోయామన్నమాట, నలుగురము. ఇలా ఎప్పుడైనా కలిసినప్పుడు పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మాకన్నా, అండ్ బాగా ఆడుకుంటారు కూడా. అండ్ అందుకనేసి ఇక్కడ నేను క్లీన్ చేసుకొచ్చి మళ్ళీ పెట్టాను. ఇక్కడ వెలిగిస్తుంటే అసలు వెలిగితే కదా అంటే కేక్ అంటకపోయింది, అదొకటి వెలగలేదు. అండ్ ఇక్కడ నేనైతే వీడియో తీయలేదు, కొంచెం బ్లర్గా అలా ఉంటుంది, ఏమనుకోవద్దండి. పాపం చిన్న పిల్లవాడిది, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకే తీశాడనమాట. అండ్ ఇక్కడైతే అండి మొత్తానికి వెలిగించాక అప్పటికి వెలిగిందనమాట. అదైతే అంటే ఏమంటారు కొంచెం ఈ టైప్ ఇలా వెలిగిందనమాట. మనము చుచ్చుబుడ్లు వెలిగిస్తాం కదా ఆ టైపు. నాకు కూడా కొత్తగా ఉండింది. సరే చాలా రోజులు అయిపోయింది ఇంకా అనేసి మేము ఎప్పుడు కలిసినా ఏదో ఒక చిన్న అకేషన్ అయితే ప్లాన్ చేసుకుంటాం అనమాట. అంటే ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, బయట అయితే చాలా తక్కువ. ఎప్పుడో ఇయర్లీ వన్స్ అలా బయట వెళ్తామన్నమాట. అంటే మేము నలుగురం పిల్లల్ని తీసుకొని మేము మాత్రమే ఫ్రెండ్స్ మాత్రం తనీగా ఇక్కడ మా తిరుపతిలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ ఏదైనా టెంపుల్ కానివ్వండి, ఏదైనా పార్క్ అలా చూస్ చేసుకొని వెళ్ళేసి వస్తామన్నమాట. అండ్ ఇక్కడైతే కేక్ అయితే సూపర్గా ఉంది నిజంగా. మేము కేక్ తినడం కన్నా మేకప్ చేసుకోవడానికి ఎక్కువ యూస్ చేసామన్నమాట ఈసారి కేకు. అండ్ ఫస్ట్ అయితే అసలు ఎవరు ఈసారి తినలేదు కేక్. అందరు పిల్లలు ముఖాలకి పూసేసుకున్నారు ఒక్కొక్కరు. ఇంకా అందరికీ కూడా 1 by 1 అందరం కూడా పూసేసుకున్నాం అనమాట. కేక్ అయితే ఈసారి అసలు ఏం తినలేదు, జస్ట్ ఒక పీస్ జస్ట్ టేస్ట్ చేసామన్నట్టు మేమైతే తిన్నాము. మిగతా మొత్తం ఫేసెస్ మొత్తం పూసేసుకున్నాము. అండ్ ఈసారి అయితే అండి ఫుల్ బాగా ఎంజాయ్ చేసామని. నేనైతే ఒక 1 hour దాకా ఉన్నానమాట. చెప్పాను కదా ఒక 3 hours 4 hours ఉంటాను అనుకున్నాను, కానీ అంత టైం అయితే స్పెండ్ చేయలేదు. జస్ట్ ఒక 1 hour మాత్రమే ఉన్నానమాట. ఆ 1 hourలో కూడా ఎంత హ్యాపీ అంటే నిజంగానే, అంటే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ని కలవడం, అలాగే కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడం, అదొక మంచి ఫీలింగ్ అనమాట. ఎప్పుడో ఒకసారి కదా కలుస్తాము, కలిసినప్పుడు మాత్రం ఏదో ఒక చిన్న అకేషన్ కానివ్వండి ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని అయితే ఉంటాం. లేదా ప్లాన్ చేయకపోయినా ఎవరో ఒకరు సర్ప్రైజ్ అయితే ఖచ్చితంగా ఇలా కేక్ లాగా రివీల్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడైతే పిల్లలు ఇద్దరు కూడా వెయిటింగ్, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తామా అనేసి. అందుకనేసి ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నారు.
ఇక్కడ చూసారు కదండి, మేమైతే అలా కొట్టుకొని అందరం ఒకరి ముఖాలకి ఒకరు అయితే కేక్ అయితే పూసేసుకున్నాము. అండ్ పిల్లలు కూడా పూసుకున్నారు. వాళ్ళని వీడియో తీసుంటే బాగుండు, మిస్టేక్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి తను పూజ చేసుకున్నారని చెప్పాను కదా, అది కూడా ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, నేనేమి అడగలేదు, జస్ట్ పూజ వరకే నేను వీడియో అయితే తీశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బయలుదేరే టయానికి ఇంకా సిక్స్ అయిపోయింది. ఇంకా తనే వచ్చేసి ఇక్కడ దీపం వెలిగించేసి ఒకేసారి తాంబూలం ఇచ్చేస్తుంది. ఇంక ఇచ్చేసాక మేము కూడా బయలుదేరేసి వెళ్ళిపోతాం. ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ ఫ్రైడే అండ్ మొన్న ఫ్రైడే కలిపి తీసానమాట. అండ్ వాళ్ళిద్దరి ఇళ్ళకి వెళ్ళాను తాంబూలానికి అన్నట్టు వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ తను ఇంకా దీపాలు పెట్టేసుకొని చిన్న పూజ అలా చేసేసుకున్నాక తాంబూలం ఇచ్చేసి ఇంటికి బయలుదేరేస్తామన్నమాట. అండ్ ఇక్కడైతే చెప్పాను కదా, కేక్ కటింగ్ మొత్తం అయిపోయాక ఇలా మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యేసి కూర్చొని చిన్న ఫోటో షూట్ అయితే ప్లాన్ చేసాము. లాస్ట్లో కూడా నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, మీరు అవి కూడా చూసేయండి. చాలా బాగుంటుంది. ఇల్లు అయితే చాలా పెద్దదన్నమాట, డబుల్ బెడ్రూమ్. అండ్ చాలా పిల్లలు ఆడుకునేదానికైతే అంత పెద్ద ఇల్లు ఉండాలి కనీసం. తనకైతే ఒక బాబు ఒక పాప ఉన్నారు. అంత చిన్న పిల్లలకి ఆడుకునేదానికి చాలా బాగుంటుంది ఆ పెద్ద ఇల్లు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి తన వల్ల ఫుల్గా తినేసి కూర్చొని ఉన్నామన్నమాట ఇద్దరం. తన వల్ల కూర్చొని ఉన్నాను, అందుకు తను ఇప్పుడే తిన్నాను లేమ్మా అంటే నేను అలా సెట్ అయిపోయాను అనమాట. చెప్పాను కదా, ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్. అంటే ఎవరు ఉండరు, నేను కార్తీక్ అండ్ మేమిద్దరమే ఉంటాం కదా, ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇంకా వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ చూసారు కదా, అప్పుడే కొంచెం క్లౌడీగా ఉంది. 6:30 అయిపోయిందనమాట టైం బయలుదేరే కొందికి. అండ్ ఇంకొకటండి, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, ఎలా చేస్తారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అయితే. నేనైతే అండి ఇక్కడ ఇంటికి కూడా వచ్చేస్తున్నాను. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను, మీరు అందరూ కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అయితే, ఓకేనా.
సూపర్ అనమాట. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. నేను మళ్ళీ కలుస్తాను ఒక మంచి లాస్తో.